నమస్తే. 2026 మాస ఫలితాల్లో మే మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి మే మాసంలో కొన్ని విషయాల్లో చాలా అనుకూలత ఉంది. మే 16, 17 తర్వాత వచ్చే డేస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి సత్ఫలితాలు ఉన్నాయి. అలాగే హౌస్ వైఫ్స్కి కూడా కొంత మానసిక ప్రశాంతత అన్నది మే 17, 18 దాటిన తర్వాత కొంత మానసిక ప్రశాంతత కనిపిస్తుంది. అలాగే ప్రేమ విషయాలు కూడా మే ఆఖరి వారం అంటే 21, 22 తర్వాత వచ్చే డేస్ అన్ని కూడా ప్రేమ ఫలించే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా మే లాస్ట్ వీక్స్లో పాజిటివ్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ మాసంలో ముఖ్యంగా కొన్ని విషయాల్లో జాప్యం ఉన్నా కూడా ఓర్పుతో, పట్టుదలతో, సహనంతో ముందుకు వెళ్తారు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ మాసం అంతా కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. శత్రువుల పైన విజయం సాధిస్తారు. కోర్టు సమస్యలు కూడా ఒక కొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సంతానం కోరుకున్న దంపతులకి కొంత పరిహారాలు చేయడం అన్నది అవసరము. అలాగే కొన్ని ఆపర్చునిటీస్ మీనరాశి వారికి మనం చెప్పుకున్నట్టు మే 22 తర్వాత కొన్ని అవకాశాలు, ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్ పెరగచ్చు. ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉండొచ్చు. బిజినెస్లో స్పెక్యులేషన్ వ్యాపారం అనుకూలంగా ఉండొచ్చు. అలాగే కొన్ని ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా పాజిటివిటీ అయితే కనపడుతుంది మీనరాశి వారికి. కాబట్టి మొత్తం మీద మీనరాశి వారికి చూస్తే చుట్టూ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళ యొక్క స్వయం కృషి, పట్టుదలతో, ప్రతిదాన్ని కూడా నేర్పుతో మే ఆఖరి వారాల్లో కొంత అనుకూలతని పొందే అవకాశం కనిపిస్తోంది. మరి మీనరాశి వారు ఈ మే మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా గోవిందనామాలను పఠించడము, వెంకటేశ్వర అష్టోత్తరాన్ని వినడము మంచి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది. వారికి కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్వస్తి.